మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా కార్ని లోపల పెట్టించు. డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టించు. ఓకే మేడం. మేడం మేడం ఏమ్మా వెళ్ళు, చెప్పేది నీకే, వెళ్ళమ్మా. వంశీ, స్వీటీ, మమ్మల్ని తీసుకెళ్ళు. ఇంకొకసారి పిల్లల్ని చూడాలి, కలవాలి, మాట్లాడాలి అంటూ ఈ ఇంటికి నువ్వు కానీ ఆ ఝాన్సీ కానీ వచ్చారో మీ మీద కేసు పెట్టి జైల్లో పెడతాను. జాగ్రత్త. రాణి అక్క, రాణి అక్క, రాణి అక్క. వంశీ ఆగు. వాళ్ళు రాణి అక్కను కూడా మన దగ్గరికి రానివ్వలేదు. నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ. మనం బయటికి వెళ్దాం. వంశీ, ఎవరైనా చూస్తారేమో. ఎవ్వరూ చూడకుండా వెళ్దాం. అక్క ఇక్కడే ఎక్కడో ఉంటుంది. పద వెళ్దాం. సరే పద. మిమ్మల్ని రూమ్లో నుంచి బయటికి రావద్దని చెప్పాం కదా. అడిగేది మిమ్మల్ని, ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి. అంటే మాకు మా రూమ్లో బోర్ కొడుతుంది, అందుకే బయటికి వచ్చాం. మీకు బోర్ కొట్టినా కొట్టకపోయినా ఆ రూమ్లోనే ఉండాలి, అంతేగాని ఇలా బయటకి రాకూడదు. అది కాదమ్మమ్మ. స్టాప్ ఇట్. అమ్మమ్మనా? ఎవరు మీకు అమ్మమ్మ? ఇంకొకసారి అలా పిలిస్తే బాగోదు. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. రూమ్లోకి వెళ్ళండి. కాసేపు గార్డెన్ లో కూర్చుంటాం. అవసరం లేదు అని చెప్తున్నాను కదా. రండి, మీ గదులకు పదండి. వంశీ, ప్లీజ్ రా, ఏడవకురా. అక్క, నాకు పిన్ని కావాలి. పిన్ని వస్తానని చెప్పింది కదా, వస్తుంది. లేదక్క, వాళ్ళు రావద్దని చెప్పారు కదా, అందుకే పిన్ని రాదు. రాణి అక్కను కూడా అందుకే రానివ్వలేదు. పిన్ని పిన్ని. సరే వంశీ, నువ్వు ఏడవకురా. నేను పిన్నికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏడవకు.
పిన్ని 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 నానమ్మ స్వీటీ ఏమన్నావు అమ్మా? నానమ్మ సారీ తల్లి, మీ ఇంట్లోనే మిమ్మల్ని బందీని చేస్తుంటే నేను చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు తల్లి. నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పమ్మా, నీకేం కావాలి? మా పిన్నితో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వు నానమ్మ. మీ పిన్నికి ఫోన్ చేయడం ఎందుకు? నేనున్నాను కదా, నీకు ఏం కావాలో చెప్పు, నేనిస్తాను. నేను పిన్నితో మాట్లాడాలి. సరే, మీ పిన్నితో నేను ఫోన్ మాట్లాడిస్తాను. మీ నానమ్మని నేనున్నాను కదా. మీ నానమ్మ మీకోసం ఏం చేయమన్నా చేస్తుంది. ఏం కావాలంటే అదిస్తుంది. చెప్పు, నీకేం కావాలి? మాకేం వద్దు, మాకు మా పిన్ని కావాలి. మాకు ఎవ్వరూ వద్దు. ప్లీజ్ నానమ్మ, పిన్నితో మాట్లాడాలి. ఒక్కసారి ఫోన్ ఇవ్వు. సరే, తీసుకో, మీ పిన్నికి ఫోన్ చేసుకో. థ్యాంక్ యూ. ఏంటి కమలా ఇది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎవ్వరు కూడా వీళ్ళ దగ్గరికి రావడం గాని మాట్లాడడానికి గాని వీల్లేదని నాన్నగారు ముందే చెప్పారు కదా. ఈ పిల్లలకి దగ్గర అవడానికి ప్రయత్నం చేయొద్దని నేను కూడా నీకు చెప్పాను కదా. మరెందుకు ఇలా చేస్తున్నావు? అది పాపం చిన్న పిల్లలండి. వీళ్ళని చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది. నా మనవణ్ణి మనవరాల్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా చూసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? నీ ప్రేమ పొందే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకు లేదండి? అసలు వీళ్ళేం తప్పు చేశారని ఇలాంటి శిక్ష విధిస్తున్నారు? కమలా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? నాకు కాదండి, మీకు అర్థం కావట్లేదు. ఆ పిల్లలు పడే బాధ, నా ప్రేమ మీకు అర్థం కావట్లేదు. పాడిందే పాట అన్నట్టుగా నీకెంత చెప్పినా గానీ పిచ్చి పట్టినట్టుగా అదే మాట్లాడుతున్నావు. ఆపండి ప్లీజ్, ఆపండి. మా ఇంట్లో మా మమ్మీని మా డాడీ ఎప్పుడు తిట్టలేదు. వాళ్ళని ఎప్పుడు మీలో గొడవ పడుతుంటే చూడలేదు. నా వల్ల మీరెందుకు గొడవ పడతారు? నాకు ఫోన్ వద్దు, నేనే వెళ్ళిపోతాను.